హలో ఫ్రెండ్స్, ఈ వీడియో అరే వైసీపీ నా కొడుకులారా, మీకు పవన్ కళ్యాణ్ యాంటీ ఫ్యాన్స్ మీకోసం మీరు 1000 రూపాయలు పెట్టి సినిమా చూడలేము అని చెప్పేసి నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు కదా, అది మీకోసం చెప్తున్నాను. మీరు ఎలా అయితే ఫ్రీగా సినిమా చూడాలో దాని గురించి నేను చెప్తాను. ఫస్ట్ 1000 రూపాయలు అయితే మీరు పెట్టలేరు కదా. 1000 రూపాయలు పెట్టలేనప్పుడు ఏం చేస్తారంటే బెనిఫిట్ షో కానీ ప్రీమియర్ షో కానీ వెళ్ళలేము, 1000 రూపాయలు పెట్టలేము అని చెప్పేసి అనుకుంటున్నారు కదా. అయితే మీరు నెక్స్ట్ డే వెళ్ళండి, చిన్నగా 125 రూపీస్ 150 రూపీస్ హైక్ చేసుకొని సినిమా రిలీజ్ చేస్తున్నారు కదా, ఆ టికెట్లు పెట్టుకొని చూడండి. అది కూడా మీకు చేతన కాదు, మా ఇంట్లో పైసలు లేవు అది ఇది అని అనుకుంటే 10 రోజుల తర్వాత నార్మల్ టికెట్ పెట్టుకొని సినిమా చూడండి. అది కూడా చేతనే కాదు, మా దగ్గర అస్సలే పైసలు లేవు ఎట్లా అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు కదా. నెగిటివ్ కామెంట్ చేయడానికి థియేటర్ బయటకు వచ్చేసి నెగిటివ్ కామెంట్ చేయడానికి సినిమా బాగలేదు, అస్సలు బాగలేదు, ఫ్లాప్ అయింది సినిమా అని చెప్పేసి నెగిటివ్ కామెంట్ చేయడానికి రెడీగా ఉన్నారు కదా. మీకోసం చెప్తున్నాను. అది 10 డేస్ తర్వాత కూడా మీరు చేతన కాకపోతే పైసలు లేవు అనుకుంటే తర్వాత ఓటీటీలోకి వస్తుంది ఒక 2 months తర్వాత, అప్పుడు చూడండి. అది కూడా ఓటీటీ ఛానల్ మా ఇంట్లో లేదు, మేము గరీబోళ్ళము అని అనుకుంటే మీరు టీవీలో చూడండి. టీవీ కూడా మీ దగ్గర లేదనుకుంటే ఇప్పుడు నేను చెప్తున్నాను వినండి, ఓకేనా. స్టోరీ చెప్తాను. ఇక మనకు స్టోరీలోకి వెళ్తే ముంబైలో 2 గ్యాంగ్స్ ఉంటాయి. సత్యదాదా గ్యాంగ్, తర్వాత ఓమి గ్యాంగ్, 2 మధ్యలో ఫైట్ కాబోతుంది. ఫైట్ అయితే మధ్యలో శ్రీయారెడ్డి ఫ్యామిలీ ఇరుక్కుంటుందని, తర్వాత ఆ శ్రీయారెడ్డి ఫ్యామిలీని కాపాడుకోవడానికి శుభలేఖ సుధాకర్ మనకి అది ఓజీకి ఫోన్ చేస్తాడు. ఓజీ ఎక్కడెక్కడెక్కడో ఉంటాడు ఫ్యామిలీతో పాటుగా. అప్పుడు అక్కడ నుండి ఓజీ వచ్చి ఆ ఫ్యామిలీని ఎట్లా కాపాడుతాడు, ఈ సత్యదాదా గ్యాంగ్ ఎట్లా కాపాడుతాడు, ముంబైని ఎట్లా రాజ్ చేస్తాడు అనే దాని మీద ఈ స్టోరీ ఉంటది. అంతే భయ్, మీకోసం ఇదే ఎక్కువ. ఎందుకంటే మీ దగ్గర పైసలు లేవు కదా భయ్, పైసలు లేనిది ఏం రాదు, అర్థమైందా. పైసలు పెట్టాలి, ఏదన్నా కావాలంటే ఆనందం కావాలన్నా, ఎవరన్నా తిట్టాలన్నా కొట్టాలన్నా ఏం చేయాలన్నా కానీ పైసలు కావాలి. పైసలు పెట్టే సినిమా చూడాలి, ఓకేనా. బ్రాండ్ని బట్టి పైసా ఉంటుంది, కంటెంట్ని బట్టి పైసా ఉంటుంది. పుష్ప 2కి అంత హైక్ చేసినప్పుడు ఎవరు అడగలే, ఎందుకంటే పుష్ప 2 అల్లు అర్జున్ ఏంటంటే మనకి జగన్ కి సపోర్ట్ చేసింది కాబట్టి ఎలక్షన్లలో జగన్ ఫ్యాన్స్ అందరూ అల్లు అర్జున్ సపోర్ట్ చేసిండ్రు. హైక్ చేసినా ఎవరు ఏం అనలేదు, అది బాగానే నడిచింది, ఓకే. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనగానే భీమ్లా నాయక్ కి 50 రూపాయల టికెట్ పెట్టిళ్ళు. ఇంకా పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే చాలా కాంట్రవర్సీ స్టార్ట్ చేస్తారు. మీరందరికీ చెప్తున్నాను, మీరు ఎంత చేసినా ఏం చేసినా కానీ సినిమా బ్లాక్ బస్టర్, సూపర్ డూపర్ హిట్. కొంచెం డిసప్పాయింట్, ఎందుకంటే మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారేమో పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కావట్లేని, కానీ తర్వాత మళ్ళీ వస్తాం, సాలిడ్ గా కొడతాం, ఓకేనా ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.